జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం నవంబర్ 28వ తారీఖు ఒక విశేషాంశం గోచారంలో చోటు చేసుకుంటుంది. ఈ విశేషాంశం ఏంటంటే కర్మఫలదాత అయిన శనేశ్వరుడు మీనరాశిలో వక్రత్యాగం చేస్తున్నాడు. వక్రత్యాగం చేసి సవ్యగతిలోకి ఆయన సంచారం ఉండబోతుంది. వక్రత్యాగం చేసి సవ్యగతిలోకి ఆయన మీనరాశిలో ఉండడం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాం. కాలపురుషుడు కుండలిలో ఆఖరిదైన మీనరాశి, ఇంకా దాని తర్వాత వచ్చేది మేషరాశి. సో ఈ 12వ స్థానంలో శనేశ్వరుడు వక్రగతి కావచ్చు, శనేశ్వరుడు సవ్యగతి కావచ్చు. ఈ రెండు కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. ఈ ముఖ్య భూమిక ఏంటి, ఏ విషయాల్లో బాగుంటుంది, ఏదన్నా విషయాల్లో జాగ్రత్తల్ని సూచిస్తుందా, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాము. ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి యూనిక్గా అందరికీ, అంటే ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, 27 నక్షత్రాల వాళ్ళకి అందరికీ అప్లికేబుల్ అయ్యే పాయింట్స్ ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. మీనరాశిలో ఆయన సంచారము సవ్యగతిలోకి వస్తూ ఆయన సంచారము ఒక రకంగా కొన్ని స్తంభించి ఉన్న పనులు, అంటే ఆయన వక్రగతిలోకి వెళ్ళి కూడా మేలే చేశాడు. ఎందుకంటే వక్రగతి కుంభరాశి వైపు కాబట్టి కొన్ని మేలు కూడా జరిగింది. అయితే దాంట్లోనే కొంచెం స్తంభించిపోయిన అంశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీ రాశి వాళ్ళకి, ద్వాదశ రాశుల వాళ్ళకి, ప్రతి ఒక్కరికేనండి ఈ గడిచిన శనేశ్వరుడు వక్రగతిలో ఉన్నప్పుడు ఏ విషయాల్లో అయితే స్తంభించినట్టు అనిపించడం. ఇప్పుడు కొన్నిసార్లు ఆర్థిక విషయాల్లో స్తంభించినట్టు అనిపించవచ్చు, లేదా కొన్నిసార్లు విదేశాలు వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటే అక్కడ స్తంభన, ఇలాగ రకరకాల ఏదో ఒక విషయంలో ఏదన్నా పని అనుకుంటే జరగకపోవడం, అలాంటిది ఏదన్నా జరగడము, అది ఇప్పుడు వక్రత్యాగం వల్ల ఈ స్తంభించిన విషయాలన్నీ కూడా అన్ఫ్రీజ్ అవుతాయి. ఫ్రీజ్ అయ్యి ఉన్న విషయాలన్నీ కూడా అన్ఫ్రీజ్ అవుతాయి. అన్ఫ్రీజ్ అయ్యి కాస్త కొంచెం ఒక వెసులుబాటు, కొంత మూమెంట్ వస్తుంది. అయితే శనేశ్వరుడు వక్రగతి లబ్ధి కూడా చేకూర్చింది. ఎందుకంటే కుంభరాశి కాబట్టి కొంతమందికి మనం చూసుకుంటే అంతకు ముందుతో కంపేర్ చేస్తే ఫైనాన్షియల్గా పురోభివృద్ధి కూడా డెఫినెట్గా చూసే ఉంటారు. అది ఏ రాశి వాళ్ళు చూసి ఉంటారు అనేది మీ రాశికి వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఆయన వక్రగతిలో ఉన్నప్పుడు ఏవేవైతే మైనస్ ఉన్నాయో అవి సవ్యగతిలోకి వచ్చినప్పుడు ప్లస్ అవుతాయి. సింపుల్గా చెప్పాలంటే వక్రగతిలో ఉన్నప్పుడు ఏదైనా విషయంలో మైనస్ అవి ఉంటే అవి ఇప్పుడు ప్లస్ అవుతాయి. ఒక్కొక్క రాశి వాళ్ళకి, ఒక్కొక్క లగ్నం వాళ్ళకి ఏ విషయాల్లో మైనస్లు అయినాయి, ఇప్పుడు వాటిల్లో ఏవి ప్లస్గా టర్న్ అవ్వబోతున్నాయి. అలాగే మీనరాశిలో సవ్యగతిలో శనేశ్వరుడు సంచారం ఏదైనా శుభాంశనిస్తున్నా, జాగ్రత్తలను సూచిస్తున్నా, వీటికి చేసుకోవాల్సిన పరిహారము అవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకోవడానికి తెలుసుకుందాము. మిథున రాశి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి శనేశ్వరుడు వక్రగతి మీకు ప్లస్ చేసిందనే చెప్పచ్చు. అయితే మీ జన్మ జాతకాన్ని ఆధారపడి ఉంటుంది ప్లస్ అయిందా లేదా అనేది. మీ జన్మ జాతకము కొంచెం సపోర్టింగ్గా ఉన్నా డెఫినెట్గా అవుతుంది. డెఫినెట్గా మరీ వీక్గా, మరీ డల్గా ఉంటే అప్పుడు కూడా మీకు అయినట్టు అయ్యి, అంటే అదృష్టం వెంట్రుక అసలు తప్పిపోయింది. ఒకవేళ మీ జన్మజాతకం అస్సలు సపోర్టింగ్గా లేకపోతే నేను చెప్తున్నాను గడిచిన 6 మంత్స్లో అలా కాకుండా మీ జన్మజాతకం కొంత సపోర్ట్ చేస్తుంటే డెఫినెట్గా శనేశ్వరుడు వక్రగతిలో ఉన్నప్పుడు బెస్ట్ రిజల్ట్స్ మీరు చూసారు. అంటే అదృష్టము, మీరు గుడ్ న్యూస్లు అనమాట, కొన్ని అదృష్టకర సంఘటనలు అయితే చూస్తారు మిథున రాశి, మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళు. ఎందుకంటే ఆయన వక్రించి 9వ స్థానానికి వెళ్తున్నాడు. అది కూడా ఆయన రాశి స్వరాశి కావడం వల్ల బెస్ట్ రిజల్ట్స్ ఇవి ఉంటాయి. అంటే ఒక రకంగా మిథున రాశి వాళ్ళకి, మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి శనేశ్వరుడు వక్రగతి మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఆయన సవ్యగతిలోకి వచ్చాడు. మైనస్ అనేది ఎక్కువ లేదు. ఇప్పుడు ఆయన సవ్యగతిలోకి వచ్చి మీకు కొంచెం ఉద్యోగంలో కొంచెము టెన్షన్స్ ఉంటాయి. అలాగే మీరు ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా మీకు ఏదైనా ప్రాపర్టీస్ విషయంలో అమ్మాలన్నా, కొనాలన్నా
కొంచెం తలకాయ నొప్పులు ఎదురవుతాయి ఇప్పుడు. సో అంటే ఇష్టం లేకుండా అమ్మాల్సి వస్తారు, నచ్చంది కొనుక్కోవాల్సి వస్తారు. ఈ 2 కోవలో మీరు లేరు అనుకోండి, ఉన్నిళ్ళు మీకు ఇష్టం లేకుండా మారాల్సిన సిచ్యువేషన్స్ మీకు వస్తాయి. లేదా ఉన్న జాబ్ వృత్తిరీత్యా అయినా వేరే చోటుకి వెళ్ళాల్సిన సిచ్యువేషన్స్ ఇప్పుడు మీకు క్రియేట్ అవుతాయి. ఇది మీకు అంటే ఒక రకంగా ఇంటికి సంబంధించిన విషయాల్లో అన్‌కండిషనల్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇది మీరు ప్రాపర్టీ కొనాలన్నా, అమ్మాలన్నా మీరు ఆ ప్రయత్నాల్లో ఉంటే అప్పుడు ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. అంటే మీకు అసలు అంటే అమ్మడం అంటే అసలు మీకు అది ఉండనే ఉండదు మైండ్‌లో అమ్మాల్సి వస్తారు. మంచి రేట్ అంటే మీ జన్మజాతకం మళ్ళీ కండిషన్ అప్లై. మీ జన్మజాతకం బలంగా ఉందనుకోండి, సో హ్యాండ్సమ్ రిటర్న్స్ వస్తున్నాయి. ఇక్కడ తీసేసి వేరే చోట తీసుకోవచ్చు, లేదా ఆ డబ్బులు దేనికైనా యూజ్ చేసుకోవడానికి. ఒక రకంగా మీరు అమ్మడానికి ఎదురు చూస్తూ ఉంటే ది బెస్ట్ టైం. మీరు అలా ఎదురు చూడకుండా ఉంటే 2 కేసెస్లో ఉంటుంది. ఒకటి మీకు మంచి రేట్ వచ్చి అమ్ముతారు, లేదా మీకు ఇష్టం లేకుండా కూడా అమ్మాల్సి వస్తారు, లేదా కొనడమైనా. సో ఈ రెండిట్లో కొనడమైనా సరే ఒక్కోసారి నచ్చంది కూడా పొరపాటున ఇంట్లో వాళ్ళందరికీ నచ్చి తీసేసుకుంటారు, ఇంకా కాదనలేక. అలా కూడా ఉండొచ్చు. ఇది మీరు కొనుగోలు అమ్మకానికి ప్రయత్నాల్లో ఉంటారు. అసలు మీకు ఏది లేదనుకోండి, అమ్మడానికి కూడా ఏం లేదు, సడన్గా వచ్చే ఇదే లేదు, ఇప్పుడు కొనాలని కూడా ఏమనుకోవట్లేదు అనుకుంటే అప్పుడు మీరు అద్దెంట్లో ఉంటారు కదా, అక్కడి నుంచి మీరు మూవ్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి. ఈ మూవ్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ మూవ్ అయిన తర్వాత మీకు ప్లస్సా మైనస్సా అన్నది మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. కథ మూవ్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ అయితే వస్తాయి మీకు. తప్పదు, ఇక్కడి నుంచి వెళ్ళాలి, వేరే చోటుకి వెళ్ళాలి. అది ఒకవేళ ఇల్లు అయినా మారాల్సి వస్తుంది. మీరు ఉద్యోగస్తులైతే ఉద్యోగంలో స్థానచలనం, అంటే ఒక రకంగా చెప్పాలంటే స్థానచలనం, దీనికి ఎక్కువగా అవకాశం దీనికి ఎక్కువగా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఈయన సవ్యగతిలో ఉంటూ. అలాగే మీకు ఇంకొకటి ఏంటంటే కొంచెం స్థానచలనం అయితే ప్లస్ మైనస్ అనేది మీ జన్మజాతకాన్ని బట్టి ఆధారపడి ఉన్నా కూడా మంచి పెద్ద ఇల్లు అయితే దొరుకుతుంది. ఇప్పుడు మీరున్న దానికంటే బిగ్ హౌస్కి అయితే మూవ్ అవుతారు, అది మీరు చూస్తారు. ఈ డౌన్ ద లైన్ ఇది ఎప్పుడు ఈ 1 ఇయర్లో ఇప్పుడు నేను చెప్పిన రిజల్ట్స్ చూస్తారు. ఇల్లు మారాల్సి వచ్చే సిచ్యువేషన్ ఒకవేళ మీకు అద్దెంట్లో ఉంటే అది డౌన్ ద లైన్ 1 ఇయర్లో చూస్తారు. ఇవి మీ మిథున రాశి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి శనీశ్వరుడు సవ్యగతి సంచారం. ఇప్పుడు పరిహారం మనం చూద్దాం. శనీశ్వరుడు సవ్యగతిలోకి వచ్చినప్పుడు చేసుకోవాల్సిన పరిహారం, ద్వాదశ రాశుల వాళ్ళు, ద్వాదశ లగ్నాల వాళ్ళు, వీళ్ళందరూ కూడా చేసుకోవాల్సిన పరిహారం ఇప్పుడు మనం చూద్దాం. ప్రతిరోజు కూడా ఇక్కడి నుంచి మొదలుకొని ఇదేంటంటే చాలా మంచి టైం అని మనం భావించాలి. ఇంకా ఆయన మేషరాశికి వెళ్ళే లోపల మీనరాశిలో ఉన్న ఈ పీరియడ్ ఏదైతే ఉందో ఈ పీరియడ్ని సద్వినియోగం చేసుకోవాలి. దేనికి సద్వినియోగం చేసుకోవాలి? మామూలుగానే 12వ స్థానం అంటే జ్యోతిష శాస్త్రం మోక్ష స్థానం అని చెప్తుంది. అంటే మోక్షం ఎప్పుడు వస్తుంది? మోక్షం అంటే మన కష్టాల నుంచి బయటపడటం కూడా మోక్షమే అవుతుంది. దేనికైతే మనం ఇబ్బంది పడుతూ ఉన్నామో వాటి నుంచి మనల్ని ముక్తి కలిగించే రాశి మీనరాశి. మనం జనన మరణ చట్రం నుంచి కూడా బంధ విముక్తులు అవ్వాలంటే మీనరాశినే మనం చూస్తాం. అంటే సహజ కాలపురుషుడు కుండలిలో 12వ రాశి అయింది కాబట్టి. ఇప్పుడు కర్మఫలదాత అయిన శని మహారాజు మీనరాశిలో ఉండడం వల్ల కర్మ బంధనాల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి, అలాగే ముక్తి పొందడానికి, ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటిల్లో నుంచి మనల్ని మనం లిబరేట్ చేసుకోవడానికి ది బెస్ట్ టైం. ఇక్కడి నుంచి మొదలుకొని ప్రతిరోజు కూడా 3 సార్లు హనుమాన్ చాలీసా చదువుకోవడము. అసలు ఎప్పుడు కూడా హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలా మంచిది. కానీ ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ శనీశ్వరుడు మీనరాశిలో ఉన్నాడు కాబట్టి సవ్యగతిలో మళ్ళీ ఆయన మీనరాశిలో ఉన్నప్పుడే మనకి ఇది బెస్ట్ టైం. మనము విముక్తులు అవ్వడానికి, కర్మల నుంచి విముక్తులు అవ్వడానికి చాలా మంచి సమయము. ప్రతిరోజు కూడా 3 సార్లు హనుమాన్ చాలీసా చదువుకోవడము. త్రిసంధ్యలలో ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము
అలా కుదరదు. అందరికీ ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, వ్యాపారస్తులు ఉంటారు, ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు ఉదయాన్నే లేవంగానే స్నానం చేసిన తర్వాత 3 సార్లు హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలా అంటే చాలా మంచి ఫలితాలను చూస్తారు. అలాగే మీకు కుదిరితే కనుక ఇది 3 సార్లు అయితే కంపల్సరీ. మీకు కుదిరితే చూడండి 9 సార్లు ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోవడానికి ప్రయత్నించండి. మనకున్నవి 9 గ్రహాలు. సో 9 గ్రహాలు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్కసారి చప్పున మనం భావిస్తూ 9 సార్లు కనుక ప్రతిరోజు హనుమాన్ చాలీసా ఎవరైతే పారాయణం చేస్తారో వాళ్ళకి సంజీవిని పర్వతాన్ని మన గుమ్మం ముందు తెచ్చిపెడతాడు హనుమంతుడు. ఎందుకు సంజీవిని పర్వతం అంటున్నానంటే, రామాయణంలో మనకి తెలుసు లక్ష్మణస్వామిని సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చి ఆ సంజీవిని అనే మూలికతోటి ఆయనకి మళ్ళీ జీవాన్ని ప్రసాదించాడు హనుమంతుడు. సో మనకి ఈ కష్టాలన్నిటి నుంచి, మన లైఫ్లో ఉన్న కష్టాలన్నీ మృతి చెంది మన లైఫ్లో ఉన్న సుఖాలు, ఇప్పుడు మన జన్మజాతకంలో ఉన్న యోగాలు ఒక్కొక్కసారి ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉంటాయి, యాక్టివ్ స్టేజ్లో ఉండవు. ఒక్కొక్కసారి యోగాలు ఉన్న అనుభవం, ఇప్పుడు సపోజ్ షుగర్ పేషెంట్కి ముందు స్వీట్లు ఎన్ని ఉన్నా తినలేరు. సో అంటే అనుభవ యోగ్యంలో ఉండాలి, ఏదైనా మనకు అనుభవ యోగ్యంలో ఉండాలి. అలా అనుభవ యోగ్యంలోకి తేవడానికి, అలాగే స్పిరిచువల్గా బాగా ఇంక్లైన్ అవ్వడానికి, ఆధ్యాత్మికంగా మనల్ని మనం ప్రోగ్రెస్ చేసుకోవడానికి 12వ రాశి అంటేనే ఆధ్యాత్మికతని బాగా సూచిస్తుంది. సో ఎందుకంటే మనము ఈ శరీరంలో ఉన్నప్పుడు రెండిటికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. లౌకికంగాను మన బాధ్యతలను మనం నిర్వహిస్తూ ఇదే శాశ్వతం అని మనం పెట్టుకోకుండా ఆధ్యాత్మికంగా కూడా మనం పురోభివృద్ధిని సాధించాలి. 2 గ్రోత్ మనం సైమల్టేనియస్గా చూసుకోవాలి. దీనికి ఈ బ్యాలెన్స్ మనకి హనుమంతుడు ఇస్తాడు. కష్టాలన్నిటినీ ఆయన తోకతోటి జాడించి కొట్టి అవతల పడేస్తాడు. 9 సార్లు రోజు హనుమాన్ చాలీసా చదువుకోవడం వల్ల అలాగే జీవం పోస్తాడు. అనారోగ్యవంతులకి ఆరోగ్యము, అలాగే మనకి ఏ సమస్యలు ఉంటే, ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉంటే జీవం పోస్తాడు. అందుకే అన్నాను, సింపుల్గా సంజీవిని పర్వతాన్ని మనకు అందిస్తాడు. ప్రతిరోజు 9 సార్లు హనుమాన్ చాలీసా చదువుకొని అసలు మీరు చూడండి, ప్రతిరోజు 9 సార్లు కొంచెం కుదుర్చుకొని చూడండి. తర్వాత ఈ రిజల్ట్స్ మీరు చూశాక మీరే వదిలిపెట్టరు. ఎందుకంటే మనకెప్పుడూ కూడా మంచి శుభాంశలే మనం కోరుకుంటాం కదా. ఎప్పుడు కూడా లైఫ్లో మనం ఛాలెంజెస్ని అధిగమించుకుంటూ సక్సెస్ని సాధిస్తూ, అలాగే మన లైఫ్ డెఫినెట్గా ఐడియల్గా ఉండేట్టు, 10 మందికి ఆదర్శప్రాయంగా ఉండేట్టు మనల్ని మనం మలుచుకోవాలి. కాబట్టి వీటన్నిటికీ కూడా హనుమంతుడు చక్కగా ఒక కర్టన్ రైజర్ అని చెప్పచ్చు. మనకు ఉన్న ఎఫిషియన్సీకి, మనకున్న స్కిల్ సెట్, మనలో ఏం స్కిల్ సెట్ ఉంది, ఏది హైడ్ అయ్యింది, అవన్నీ కూడా ఆయన వెలికి తీసి ఇందులో నీకు బాగా గ్రోత్ ఉంటుంది, దీంట్లోకి వెళ్ళు అని చెప్పి డెఫినెట్గా ఆయన మనకి ఇస్తారు. ఎందుకంటే హనుమంతుడు జ్ఞానప్రదాత కూడా. సూర్యనారాయణ మూర్తి నుంచి విద్యల్ని అభ్యసించి ఆయన మనకి అన్నిటినీ కూడా అందిస్తాడు, వేద జ్ఞానాన్ని అందిస్తాడు. హనుమత్ చరణాన్ని పట్టుకోవడం చాలా మంచిది. దీనికి ప్రతిరోజు 3 సార్లు అయితే కంపల్సరీ చదవాలి, లేదా 9 సార్లు మీకు కుదిరి చదవగలిగితే కనుక చాలా మంచిది. 3 సార్లు చదవలేని వాళ్ళు వినడానికి ప్రయత్నించండి. 3 సార్లు అయినా 9 సార్లు అయినా, కానీ శ్రద్ధ పెట్టి వినాలి, శ్రద్ధగా వినాలి. అలాగా చదవడం, వినడము కుదిరితే ప్రతిరోజు కూడా భజే వాయుపుత్రం, భజే వాయుపుత్రం, భజే వాయుపుత్రం, భజే వాయుపుత్రం, భజే వాయుపుత్రం అని హనుమంతుడిని స్మరిస్తూ ఉంటే కనుక సన్మంగళాలు, హనుమంతుడు మంగళప్రదుడు. మన జీవితంలో సన్మంగళాన్ని ఆయన చాలామందికి, మీ అందరికీ తెలిసే ఉంటుందండి, హనుమంతుడు ఆరాధించేవాళ్ళు మన కష్టాల నుంచి ఎలా బయటపడేస్తారో, పిలిస్తే పలికే దైవము అని అయితే చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఇది మీ అందరికీ ఇంత నేను చెప్పక్కర్లేదు. ఎందుకంటే అందరికీ తెలుసు హనుమంతుని పట్టుకుంటే మనకి ఎలాంటి పనులు అవుతాయి, అసాధ్యమైన పనులను కూడా సుసాధ్యం చేసి పెడతాడు ఆయన. అంటే ఆ విధంగా సుసాధ్యం ఎలా అవుతాయి, మనలో ఉన్న ఎఫిషియన్సీని అలా ఆయన పెంచుతాడు. సో మనందరం కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని హనుమత్ కృపకి పాత్రులయ్యి తద్వారా మన జీవితాన్ని ఆనందమయంగా సాగించాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున హనుమంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.